జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో 3 నెలల నుండి నీళ్లు లేక పండించిన పంటలు ఎండిపోతున్నాయని మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సురేందర్ రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని, ఇప్పటికైనా మిగతా పంటలు ఎండిపోకుండా నీళ్లు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి 20,000 నష్టపరిహారం రైతులకు చెల్లించాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలని, 24 గంటల కరెంట్ రైతులకు అందించాలని ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేస్తామని హామీ ఇచ్చిన అటు కూర్చోండి అశోక్ అందరూ సహకరిస్తాను, పనులు కూడా సహకరిస్తాను. 15 నిమిషాలు అయిపోతుంది. అందరూ కూర్చోవాలా, మీరు కూడా నిల్చున్నా కూడా ఇప్పుడు మనం అందరితో పంచుకుంటాం. మేతకు నమస్తే వేయాలి, మనకు వేస్ట్ ఇవన్నీ తక్షణమే రైతులను కాపాడాలి. ఎమ్మటే 2 లక్షల రుణం ఇవ్వాలి. ఈ చేసి తెలంగాణ జై జవాన్, జై జవాన్. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జనగామ ప్రాంతము ఎడారిగా మారబోతుంది. తాగునీరుకే ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు తాగునీరు కూడా కష్టం కాదు. అవగాహన లేని ప్రజాప్రతినిధులు మేము అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తారు, ఎవరు రివ్యూలు పెట్టండి, కూర్చోబెట్టండి, ఎప్పుడు ఎక్కడికి వదలాలని చెప్పకపోతే ఏ కాళ్ళకు వదలమంటారు సార్ అని వాళ్ళు అడుగుతారు. ఏం చెప్తామంటే మాకు అధికారం లేదు, మాకు ఎమ్మెల్యే లేడు. అవగాహన తెచ్చుకోండి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు. సరే, మన ప్రజలు మెచ్చి ఒక అవకాశం ఇచ్చిళ్ళు. ఎందుకంటే మనం ఎప్పుడూ సాగునీరు కోసం ఈ గత 8-9 సంవత్సరాల నుంచి రోడ్డు ఎక్కిన చరిత్ర ఈవెన్ కాంగ్రెస్ లకు లేదు, ఏ పార్టీలకు కూడా లేదు. ఇవాళ వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళు ఎంతసేపు కుర్చీని కాపాడుకోవడానికి, లేకపోతే ఫోటోలకు పోజులు ఇవ్వడానికి, రివ్యూలు చేయకుండా బయట తిరగడానికే సరిపోతుంది.